భగవాన్ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ అలాగే సమస్త సద్గురువులు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దగ్గర 19 లేదా 20వ వార్షికోత్సవం అయ్యి ఉండాలి. ఎందుకంటే మన కృష్ణాష్టమి మన పోయినసారి 16వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. అంటే మనం 2000లో మన గుళ్ళు ప్రారంభమై ఆ సంవత్సరం భజన కార్యక్రమాలు మొదలై 2001లో మరి లెలిన్ ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, అందులో దినదినంగా కొద్దిగా పెరిగి 2002 లేదా 2003లోనే ప్రారంభం చేసాం. అంటే నేనే 2003లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అందుకని దగ్గర మనం బుద్ధ జయంతి అనేది 20వ వార్షికోత్సవానికి చేరువైంది. అలాగే 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత ఖర్చులతో వారు లెలిన్ రాధా దంపతులు కూడా వారి ఆనందం కోసం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నప్పటికీ అందులో మనందరూ కూడా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ దంపతులు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరి తరఫున తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అందరూ కూడా బాగా కొత్తగా మొక్కలు ఈరోజు అందరూ చాలా కాలం అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను ఈ మధ్య సరిగ్గా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, మీరందరూ కూడా పెద్దగా రావట్లేదు చాలామంది. ఎందుకంటే దేవాలయాలు భజనలు జరుగుతున్నాయి. ఈ గుడి నుంచి ఆ గుడికి రావట్లేదు, ఆ గుడి ఈ గుడికి రావట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. సరే, ఈ కార్యక్రమంలో భాగంగా మనం తీసుకుంటే పల్నాడు ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఆధ్యాత్మిక మార్గదర్శిగా అఖండ బ్రహ్మచారిగా మన గురుదేవులు మీ అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తే. కాబట్టి మరి కోటినాయన్ గారు దగ్గరగా మనం 20 చేస్తే అందులో 13-14 కార్యక్రమాలు పైన ఈ కార్యక్రమానికి హాజరై ఉండొచ్చు. అనేక రకమైన కార్యక్రమాలు మనం జరుగుతున్నాయి. కాబట్టి మరి అట్లాంటి ఆయన 3వ ఆరాధన మనం చేసుకున్నాం 14వ తారీఖు. అంటే ఈ సృష్టి ప్రతి జీవికి పుట్టుక, పెంపు, తిరిగి లయం అవ్వడం అంటే చనిపోవడం, ఇవనేది ప్రతి మానవుడికి ప్రతి జీవికి ఈ అఖండ చరాచర జగత్తు మొత్తం కూడా చర అంటే కదలనివి. ఈ సృష్టిలో చెట్టు ఉంది, దాంట్లో ప్రాణం ఉంది, కానీ అది కదలలే. అలాంటి కదలనివి కదిలేవి అంటే మానవుడు అనేక రకమైన జీవరాశులన్నీ కూడా కదిలేవి. చర ఈ 2 రకమైనటువంటి సృష్టి క్రమం నడుస్తూ ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలో నడుస్తా ఉన్నది. ఆయనే దీనికి నియంత. ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన ప్రేరణ, ఆయన యొక్క సిద్ధి విలాసంలోని సృష్టి అంతా ప్రారంభమయ్యి చక్కగా నడుస్తా ఉంది. ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే కాలమే అన్నింటినీ సృష్టిస్తుంది, పెంచి పోషిస్తుంది, తిరిగి లయపరుస్తుంది. అలాగే కాలం యొక్క స్వరూపమే పంచభూతాల యొక్క కలయికే ఈ జీవకోటి అంతా కూడా సృష్టించబడిందని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటే ఎట్లా ఇవన్నీ సృష్టి ఎట్లా జరుగుతున్నది, వీటన్నింటి కారణం ఏమిటి? మనకు తెలియకుండానే ఈ దేహం వచ్చింది. దేహం రావడానికి మనమేం కారణం కాదు, మనందరికీ తెలుసు. మన కారణం అయితే మనం ఇట్లాంటి మొక్కలు మనం ఎందుకు తయారు చేసుకుంటాం? మంచి అందంగా ఉండే తయారు చేసుకోం. అది కాబట్టి ఈ దేహం మనకు సంబంధం లేకుండానే వచ్చింది, మనకు సంబంధం లేకుండానే పెరిగింది, మనకు సంబంధం లేకుండానే నశించింది, కుషించింది, అసలు లేకుండా పోతుంది. కాబట్టి ఈ సృష్టిలో జనన మరణాలనే చక్రం తిరుగుతా ఉన్నది. ఈ చక్రం గురించి సహజంగా మనం ఏమిటంటే దీన్ని పెద్దగా స్పందించం. ఎందుకంటే అది ఏముందిలే, రోజు సహజంగా ఇప్పుడు ఎక్కడైనా బయట ఎవరైనా చనిపోయినారనిపించింది అనుకోండి, అది ఏముందిలే, రోజు అందరూ సహజంగా చనిపోతుంటారులే అనిపిస్తుంది. అదే మన ఇంట్లో ఏదైనా జరిగిపోవడం జరిగింది అనుకోండి, అప్పుడు ఆ హృదయం చూడు ఎంత విలువలాడి కొట్టుకుంటుందో. అంటే అప్పుడు పట్టించుకున్నది,
అప్పుడు పట్టించుకోవాలి. అలా ఈ యొక్క కార్యక్రమం అట్లా ఇట్లా నడుస్తూ ఉంటే ఇవన్నీ ఈ సృష్టి అంతా ఇట్లా నడిచి ఇట్లా అనేక రకాలుగా జీవకోటి పుట్ట పెరుగుట గిట్టుట ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటికి కారణమైనది ఏమిటి అనే దాని మీద బుద్ధుడు లాంటి వాడికి ఈ మనసు పట్టుకున్నది. ఆయన ఏమిటి వీటన్నిటి కారణం ఏమిటి, ఎవరు దీని అందరికి నియంత ఎవరు అని ఆయన ఆలోచించుండు. మనం ఆలోచించట్లా. ఆయన ఆలోచించిన తర్వాత ఆయన వాళ్ళ తండ్రి గారు గొప్ప మహారాజు. రాజు అంటే మీ అందరికీ తెలిసి వాళ్ళ మన ముఖ్యమంత్రులు ఎలా ఉంటారో రాజులు అలా ఉండేవాళ్ళు. ఆ రోజు వాళ్ళంతా అలా ఉండేది రాజ్యం. అట్లాంటి జీవితంలో ఆయన తల్లికి పుట్టిన 6 నెలల్లోనే తల్లి ఆమె అకాల మరణం చెందడం జరిగింది. ఆ తర్వాత ఆ రాజుకి 2 భార్యలు అక్కలు చేయలేదు. ఆమె తల్లి పేరు యశోద. ఆమె తర్వాత వాళ్ళ అక్క పేరు గౌతమి. ఆమె గౌతమి పెంచింది. అందుకని గౌతమ్ బుద్ధుడు అనే పేరు ఆ పెద్ద తల్లి పెంచడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆమె తర్వాత ఈయన పుట్టిన తర్వాత ఆయన ఎంతో మంది పండితులందరినీ పిలిపించి ఈయన జాతకాలు సహజంగా ఎవరైనా చూపించుకుంటాం కదా. ఆయన రాజు కాబట్టి 8 మంది పండితుల్ని పిలిపించి జాతక చక్రం వేసి చూపిస్తే ఈయన అయితే గొప్ప రాజు అవుతాడు. గొప్ప రాజు అయి గొప్ప చక్రవర్తిలాగా పరిపాలన చేసి మంచి సుపరిపాలన ప్రజలకు అందిస్తారు. లేదా సన్యాసి అయిందంటే మానవులందరినీ దుఃఖ విముక్తులు చేయడానికి మాత్రం ఈయన మార్గదారులు వేస్తాడని చెప్పి వాళ్ళు పేర్చారు. ఆయన తండ్రికి ఇది కాకూడదని ఆయన ఆలోచన. ఏది ప్రయాణ చూడు కొడుకు అది కాకూడదని ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా చేసింది. అంటే ఏంటి, ఆయనకి చిన్న వయసు వచ్చిన దగ్గర నుంచే చూడకూడని ఏమి చూయించకుండా, అంటే ఏదన్నా వృద్ధాప్యంలో ముసలి వాళ్ళని కానీ, లేకపోతే ఏదన్నా శవాలు కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా అట్లాంటి ఏమి కూడా చూడకుండా, అందవికారం లేనటువంటి ఏమి కానరాకుండా ఆయన చుట్టూ అందమైన స్త్రీలు ఎక్కువ మందిని పెట్టి అనేక రకమైన కార్యక్రమాలు బోధ అంతా చేస్తే 8 మంది పండితులతో బ్రహ్మాండంగా తీర్చిదిద్ది. అంత చేసినా కూడా ఆయన మరి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన 2 కారణాల చేత మనకి చెప్పేది ఏంటంటే దగ్గర 2500 సంవత్సరాల పైన బుద్ధుడు జన్మించి భారతదేశంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఎందుకంటే ఎట్టి మహిమలు లేకుండా, దేవుడి పేరు కూడా లేకుండా, సహజంగా ఏంటంటే దేవుడు లేకుండా ఎట్లా నడుస్తుంది ఇదంతా అంటే, దేవుడు అనే పేరు అది దేవుడు అనే పేరును కూడా ఆయన తొలగించి మానవోన్నతుడుగా మహాత్ముడుగా అతను పరమాత్మ జ్ఞానాన్ని అంటే తన జ్ఞానాన్ని తాను పొందొచ్చు, తన సత్యాన్ని తెలుసుకోవచ్చు అని సాగినటువంటి వ్యక్తి బుద్ధుడు. ఆయన మన భారతదేశంలో పుట్టడం అనేది మన అదృష్టం. ఈరోజు ప్రపంచ మతాల్లో 3 మతాలు ప్రపంచం మొత్తం వ్యాపించి, క్రైస్తవ మతం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దగ్గర 260 దేశాల్లో విస్తరించింది. ఇస్లాం మతం కూడా చాలా దేశాలకు విస్తరింపజేయగలిగింది. అలాగే బౌద్ధ మతం 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఈరోజు విస్తరించున్నది. కానీ ఈరోజు మన విధానాలు కూడా ప్రపంచం మొత్తం ఆకర్షించి అనేక రకమైన దేశాల్లో మన సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. రానున్న రోజుల్లో ఎదురు కొనసాగి సరే అలా చేసినప్పుడు ఆయన తండ్రి ఎన్ని ప్రయోగాలు చేసినా ఈయన 2 కారణాల చేత, కారణం ఏమిటంటే ఒకటి, ఈయన రాజైన తర్వాత పొలాలకి నీళ్ల యొక్క విధానంలో అప్పుడు ఇట్లానే కరువు ఎద్దళ్ళు వస్తే ఇట్లా ఆ నీళ్ళ పంపకాల దగ్గర తేడా వచ్చి ఈయన సాహిత్యం ఏంటంటే ఎవరికైనా రెచ్చగొట్టే మాటలు చెప్పి ఏదో చేద్దామనే మాట బాగా రుచికరంగా ఉండి ఆ వైపు ప్రయాణం ఎక్కువ మంది చేస్తారు. నిన్ను నువ్వు జయించు, నువ్వు ఓర్పుతో శాంతంతో నువ్వు ఉండాలంటే ఉండలేము మనం. అందుకని ఆ రకమైన శాంతి బోధ విధానం తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడైతే నువ్వు మాకు రాజుగా పనికిరావయ్యా. కారణం ఏమిటంటే క్షత్రియుడికి 4 లక్షణాలు ఉండాలి. అది మన భారతీయ తత్వం. ఎందుకంటే ఎవరికైనా అంతే ఉండాలి. కానీ మనం ముఖ్యంగా నైపుణ్యత ఏమిటంటే సామధాన భేద దండనోపాయాలని చెప్పి మనకు 4 ఉంటాయి. ముందు కూర్చొని ప్రేమగా మాట్లాడు, వినకపోతే దానం అంటే డబ్బుగా ఏం కావాలో అతనికి ఏం కావాలో సమర్పించి అతన్ని నీ వైపు మలుపుకో, వినలేదనుకో బెదిరించి